నమస్తే. 2 సంవత్సరాల క్రితం గాజాపై ఇజ్రాయెల్ దాడి ప్రారంభించినప్పుడు, అంటే పాలస్తీనా వైపు నుంచే మొదటగా హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఒక మ్యూజిక్ ఫెస్టివల్ మీద దాడి చేసి పారా రైడర్ల ద్వారా దాడులు చేసి 1200 మందిని పొట్టన పెట్టుకుంది. హమాస్ ఇజ్రాయెల్ పౌరులను, అమాయక పౌరులను. దీనికి ప్రతిదాడిగా ఇజ్రాయెల్ గాజాపై అటాక్ చేయడం, అంటే హమాస్ పై అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా, అంటే దాదాపుగా ప్రతి క్రైస్తవ దేశంలో కూడా ఈ ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ గాజాపై చేస్తుంది అమానవీయ చర్య అని, మానవ హక్కులను మంటగలిపింది అని చెప్పి ఎంతో మంది, లక్షలాది మంది క్రైస్తవులు వివిధ క్రైస్తవ దేశాల్లో పాలస్తీనుల కోసం ఊరేగింపులు చేశారు. దాంట్లో కొన్ని దేశాల్లో అయితే ఆ ప్రభుత్వాల పాలస్తీనా వ్యతిరేక స్టాండ్కు వ్యతిరేకంగా ఆ దేశాల్లోని, ఆ పశ్చిమ దేశాల్లోని, ఆ క్రైస్తవ దేశాల్లోని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ఆందోళన కార్యక్రమాలు చేసి మీడియాలో కవరేజ్ పొందాయి. మరి ఈ క్రైస్తవ దేశాలన్నింటికీ నైజీరియాలో ఊచకోత కోయబడుతున్న క్రైస్తవుల గురించి తెలియదా? సుమారుగా 2009 నుంచి 2015 మధ్యలో నైజీరియాలో 125,000 మంది క్రైస్తవులు హత్య చేయబడ్డారు. 125,000 మంది క్రైస్తవులు ఇస్లామిక్ రెబల్స్, ఇస్లామిక్ మత ఛాందస్వాద గ్రూపులైన బొకో హరాం లాంటి తీవ్రవాద సంస్థల చేతిలో 125,000 మంది క్రైస్తవులు చంపబడ్డారు. 18,000 చర్చిలు తగలబెట్టడం లేదా కూల్చివేయడం జరిగింది. 10,000 క్రైస్తవ పాఠశాలను తగలబెట్టడం జరిగింది. నైజీరియాలో 200 గ్రామాలు, 200 క్రైస్తవ గ్రామాల్లో ఈరోజు క్రైస్తవులు లేరు. వాళ్ళంతా కూడా గ్రామాలు వదిలేసి అడవుల్లో, చెట్టుల గుట్టల్లో నివాసం ఉంటున్నారు. వాళ్ళ గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదు. వాళ్ళ భూములన్నీ ఇస్లామిక్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళ ఇళ్ళని తగలబెట్టేసి. ఇది ఎట్లా ఉంది అనంటే, ఇంకొక 15-20 సంవత్సరాల్లో అసలు నైజీరియాలో ఒక క్రైస్తవుడు కూడా ఇంకా మిగలడు. అంత తీవ్రమైన ఊచకోత ఈరోజు నైజీరియా క్రైస్తవులపై జరుగుతుంటే ఒక్క క్రైస్తవ దేశం కూడా దీనిపైన దృష్టి పెట్టకపోవడం అనేది ఇక్కడ గమనార్హం. వీళ్ళు పాలస్తీనా కోసం ర్యాలీలు చేస్తున్నారు, కానీ పాలస్తీనా ముస్లింల కోసం సంఘీభావం ప్రకటిస్తున్నారు, కానీ మరి నైజీరియాలో అదే ఇస్లామిక్ తీవ్రవాదుల చేతుల్లో ఊచకోత కోయబడుతున్న క్రైస్తవుల కోసం ఏ ఒక్క క్రైస్తవ దేశం ఎందుకు మాట్లాడడం లేదు? దీని వెనకాల టర్కీ అయితే ప్రత్యక్షంగా ఆయుధాలను సప్లై చేస్తున్నది. అదే టర్కీకి ఎన్నో పశ్చిమ దేశాలు వత్తాసు పలుకుతుంటాయి. సౌదీ అరేబియా మదర్సాలకు ఫండింగ్ చేస్తూ ఎన్జిఓల ద్వారా అక్కడ రాడికలైజేషన్ నైజీరియాలో పెద్ద ఎత్తున పెంచి పోషిస్తున్నది. ముఖ్యంగా చరిత్రలోకి వెళ్తే అరబ్ ఆక్రమణ తర్వాత నార్త్ నైజీరియాలో ఇస్లాం చాలా ప్రాబల్యం పెంచుకుంది. ఆ తర్వాత కొంత పశ్చిమ దేశాల ప్రాబల్యంతో దక్షిణ నైజీరియా క్రైస్తవమయమైంది. ఈ విధంగా నైజీరియాలో ఉత్తర భాగం అంతా ఇస్లాం ప్రభావంతో, దక్షిణ భాగం అంతా క్రైస్తవ ప్రభావంతో ఉండడం వల్ల ఈ బ్రిటిష్ సమయం నుంచి, బ్రిటిష్ పాలన విముక్తి పొందిన సమయం నుంచి ఒక మిక్స్డ్ రాజకీయ వ్యవస్థ ఇక్కడ. అంటే ఒకవైపు కొంతమంది నాయకులు పూర్తి షరియా చట్టాలు మాకు కావాలి అని చెప్పి ఆ ధోరణిలో ముందుకు వెళ్ళడం, కొంతమంది క్రైస్తవ నాయకులు మరి ముస్లింలలో కూడా కొంత మితవాద నాయకులు సెక్యులర్ భావజాలంతో, అంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన సెక్యులర్ భావజాలంతో ముందుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేయడం, ఈ అంతర్గత ఘర్షణ జరుగుతూ ఈరోజు
క్రైస్తవుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు ఒక 15-20 ఏళ్లలో పూర్తిగా సమసిపోయే ప్రమాదం ఏర్పడింది నైజీరియాలో. మరి పశ్చిమ దేశాల ఈ ముసరి కన్నీరు కేవలం పాలస్తీనా ముస్లింల కోసమేనా? అంతకంటే ఘోరంగా అణచివేయబడుతున్న నైజీరియా క్రైస్తవుల కోసం మరి ఎవరు కన్నీరు గారుస్తారు, ఎవరు పోరాటం చేస్తారు, వారికి అండగా ఎవరు నిలబడతారో వేచి చూద్దాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.